హాయ్ హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్. దీనికోసం ఒక ప్యాన్ పెట్టినాం. ఇప్పుడు టమాటాకు సరిపడినంత ఆయిల్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, దీంట్లో జీలకర్ర యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మేము ఇక్కడ మన టమాటాలకి 2 eggs తీసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ డీప్ ఫ్రై కావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేసుకోవాలి. మన కర్రీ పడినంత పసుపు యాడ్ చేస్తున్నాం, మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మన టమాటాలు కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు మన టమాటాస్ మంచిగా మగ్గాలంటే ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మీద పెట్టిద్దాం. ఇప్పుడు మన ఎగ్స్ ఉడికినాయి, ఆఫ్ చేసుకొని పొట్టు తీసుకొని వద్దాం. ఇక్కడ మనం ఎగ్స్ని పొట్టు తీసుకొని పెట్టుకున్నాం. ఈ టమాటో మగ్గిన తర్వాత టమాటోలు వేసేద్దాం. టమాటోస్ని పులుపు అంతా ఎగ్స్కి పట్టాలి కాబట్టి ఒక చాకు తీసుకొని మన ఎగ్కి ఇలా చేద్దాం. టమాటా సూప్ మొత్తం దీంట్లోకి పోద్ది. ఇక్కడ మన టమాటా మొత్తం మగ్గుతుంది, ఇంకా మగ్గాలి. సో మంచిగా మిక్స్ చేద్దాం. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసా. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసేద్దాం. కర్రీలకు సరిపడినంత ధనియాల పొడి, ఇంకా కర్రీకి సరిపడినంత గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మన కర్రీలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మన కర్రీ రెడీ టు టేస్ట్ అండ్ సర్వ్.